అమర్ గారు మీరేం చెప్తారు? ఇది దేశం కోసమా, రాష్ట్రం కోసమా, స్వప్రయోజనాల కోసమా, దేనికోసం? ఇప్పుడు దేశం కోసం అయితే రాజకీయాల్లో అధికారంలోకే రావాలనే తప్పన అవసరం లేదు. దేశం కోసం చాలా త్యాగాలు చేయవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు దేశాన్ని పక్కన పెట్టండి, రాష్ట్రం కోసం కానీ లేదా తన కుటుంబాన్ని దాటిపోయి ఇతరుల గురించి కానీ ఆలోచించే వ్యక్తి కాదు ఆయన. ఆయనకు రాజకీయం అనేది అదొక వృత్తి, అదొక వ్యాపారం. మామూలుగా వ్యాపారం చేసేవాళ్ళు ఎట్లా అయితే వ్యాపారం ఎందుకు చేస్తారు? వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి, సంపాదించడానికి, ఆస్తులు కూడా పెట్టుకోవడానికి వ్యాపారాలు చేస్తారు. ఆయన రాజకీయాన్ని కూడా అట్లానే చూస్తారు. మీరంటే మీకు తెలుసో తెలియదో, గుర్తుందో లేదో మీకు, కానీ ఆయన 1995లో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి దించేసిన తర్వాత ముఖ్యమంత్రి అయిన కొత్తలో చాలాసార్లు చెప్పేవాడు ఆయన, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వేరే వ్యాపారాలు చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి. దాన్ని పాజిటివ్గా చెప్పడం కోసం ఏం చెప్పారంటే, మీరు రాజకీయాల్లో డబ్బులు సంపాదించొద్దు, వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించండి అని చెప్పినారని ఒక ఇది. కానీ నిజానికి వ్యాపారాన్ని రాజకీయాన్ని ఆయన వేరువేరుగా చూడలేదు. రాజకీయమే వ్యాపారం, రాజకీయం ఒక వ్యాపారం. రాజకీయం మామూలుగా మన మహానుభావులు, మనకు స్వాతంత్ర్యం తెచ్చిన వాళ్ళు లేదా గొప్ప గొప్ప నాయకులు మన దేశానికి చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఏమిటి, రాజకీయం దేనికోసం చేయాలి? ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయం చేయాలి. అధికారంలో ఉన్నామా లేదా అనేది సమస్య కాదు. రాజకీయాలు చేయడం అనేది ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల బాగోగులు కోరడానికి చేయాలంటారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తిగా మార్చేసినారు. ఆయన డిక్షనరీలో రాజకీయాలంటే అది కూడా ఇంకొక వృత్తి, ఒక వ్యాపారం, దాని ద్వారా మనం లాభార్జన చేయడం అనేది ఆయన వృత్తి. సరే, అందులో భాగంగా అధికారంలో ఉంటే 4 పనులు ప్రజలకు కూడా చేసి పెడదాం అనే ఆలోచన ఉండొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడున్న పరిస్థితి మనం చూసినట్టయితే, ఆయన ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ లేకపోతే ఈ దేశానికి కానీ ఏం ఆపద వచ్చి పడిందని చెప్పి బీజేపీ వైపు పరిగెత్తూ ఉన్నారు, బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. జగన్ పాలనలో రెండవది అభివృద్ధి అనేది లేదు. చంద్రబాబు నాయుడు గారు, ఆయనతో అంటగాగుతున్న రాజకీయ పక్షాలు లేదా ఆయనకు భజన చేస్తున్న మీడియా బృందాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరగడం లేదని చెప్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఏం జరగడం లేదు అనేది ఆబ్జెక్టివ్గా మనం పోయి చూసినట్టయితే అక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. రేపు 2 మాసాల్లో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు చెప్తారు ఏం జరిగింది, అక్కడ ఎవరికి ఎంత సంక్షేమం అందింది, ఎంత అభివృద్ధి జరిగింది, ఏం జరిగింది అనేది ప్రజలు 2 మాసాల్లో చెప్పబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి కావాల్సింది ఏమిటి అంటే భారతీయ జనతా పార్టీ యొక్క అండ, భారతీయ జనతా పార్టీ అభయహస్తం అవసరం ఆయనకు. ఎందుకు అంటే ఆయన రేపు ఎన్నికలకు పోవాలి. ఎన్నికలకు పోవడానికి నేను ప్రస్తావించవచ్చో లేదో తెలియదు, కానీ నేను తాజాగా ఒక పుస్తకాన్ని రాసినాను, నేను ఇంగ్లీష్లో తెలుగులో, ది డక్కన్ పవర్ ప్లే అని. 2 తెలుగులో 3 దారులోను పుస్తకం రాసిన. అందులో చాలా స్పష్టంగా రాసినాను నేను ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎన్నడూ స్వయం ప్రకాశకుడు కాదు. ఆయన సొంతంగా ఎవరి మద్దతు లేకుండా, ఎవరు వెంట లేకుండా ఒక్కడు వెళ్ళి ప్రజల్లో పోయి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సందర్భం ఇప్పటివరకు లేదు. 95లో పాపం ఎన్టీ రామారావు గారి కష్టార్జితం 1994లో ఆయన లక్ష్మీపార్వతి గారిని వివాహం చేసుకున్న తర్వాత ఆమెను కూడా తీసుకొని, ఎందుకు ఆమెను కూడా తీసుకొని అనే మాట ఇక్కడ చెప్పాల్సి వస్తున్నదంటే, ఎన్టీ రామారావు గారు ద్వితీయ వివాహం చేసుకుంటున్నారు అనగానే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకు సంబంధించిన మనుషులు పెద్ద ఎత్తున ఒక ఇది లేపే ప్రయత్నం చేసినారు. ఏంటంటే, ఈ వయసులో ఆయన పెళ్లి చేసుకుంటే మళ్ళీ అధికారంలోకి రాము, ప్రజలు మెచ్చరు, ఏవగించుకుంటారు అని అన్నారు. దాన్ని డిస్ప్రూవ్ చేయడం కోసం చెప్పి ఎన్టీ రామారావు పెళ్లి చేసుకోగానే లక్ష్మీపార్వతిని తీసుకొని ఆయన మొత్తం రాష్ట్రం తిరిగినాడు. ఆయన 4 బ్రహ్మాండమైన సభలు పెట్టినాడు. ఒకటి రాజమండ్రి, రెండోది కర్నూలు, మూడోది నల్గొండ, ఇట్లా 3 ప్రాంతీయ సభలు పెట్టినాడు. తర్వాత ఆమెను తీసుకొని శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి ఇక్కడ తిరుపతి వరకు బస్సు యాత్ర చేసినాడు ఆయన. ఆ కారణంగా ఆయన 294లో 250 పైన సీట్లతో గెలిచి ఆయన కష్టార్జితంలో వచ్చిన అధికారాన్ని ఆయన దించేసి వెన్నుపోటు పొడిచి హస్తగతం చేసుకున్న చంద్రబాబు నాయుడు ఆ తర్వాత 99లో గెలిస్తే
వాజ్పేయి ఇమేజ్, కార్గిల్ ఇమేజ్, మళ్ళా 2004 2009లో ఓడిపోయినాడు. 2014లో మళ్ళీ గెలిస్తే నరేంద్ర మోదీకి ఉన్న అద్భుతమైన ఇమేజ్, ఆ రోజుల్లో నరేంద్ర మోదీ ఇమేజ్ ఎట్లా ఉండింది అసలు. తర్వాత పక్కన పవన్ కళ్యాణ్ కూడా చేరి నేను పోటీ చేయను అని చెప్పి సపోర్ట్ చేయడం, అంతో ఇంతో ఓట్లు ఆయన కూడా వచ్చి ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ 19లో ఓడిపోయినాడు. అంటే ఆయనకి ఏనాడు కూడా ఒంటరిగా పోయే ఇది లేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, 2019లో అత్యద్భుతమైన మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారికి భయం పట్టుకున్నది. ఒకటి ఆయన వయస్సు అయిపోతున్నది, రెండవది రాజకీయంగా సొంతంగా ఏం చేయలేను. పవన్ కళ్యాణ్ ఆయనతోనే ఉన్నారు. బీజేపీ అన్నది లాస్ట్ టైం మనం జనరల్గా మాట్లాడుకుంటే 2019లో దానికి వచ్చినటువంటి ఓట్ షేరు 0.8%. ఇప్పుడు ఎవరైనా డిస్ప్యూట్ చేయవచ్చు కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రతినిధి కూడా ఉన్నట్టున్నారు, వారు డిస్ప్యూట్ చేయవచ్చు లేదా ఇంకేమైనా చేయవచ్చు. కానీ ఆయన ఏమనుకుంటున్నారంటే 2019లో తన రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉండడం కారణంగా అంతకుముందు సంవత్సరం నుంచి వాళ్ళను దుర్భాషలు ఆడినాడు కదా, నరేంద్ర మోదీ గారిని, అమిత్ షాని, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని అనరాని మాట్లాడినాడు కదా, దూరం చేసుకున్నాడు కదా. అప్పుడు వాళ్ళు ఇతన్ని ఎలక్షన్లో ఇబ్బంది పెట్టారు అనేది ఆయనకున్న ఒక ఇది. రేపు 24 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కూడా కలిసి ఎన్నికలకు పోతే వాళ్ళకు కూడా ఇప్పుడు నిన్నటి మొన్నటిది మీరు ఇప్పటిదాకా మాట్లాడుతున్నారు, నాకైతే సందేహం ఉన్నది ఆయన అసలు అమిత్ షాని కలిసినారా నడ్డాని కలిసినారా అనేది. ఎందుకంటే నా సందేహం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళది ఒక చిన్న జోక్ చెప్తాను నేను. కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు ఎవరున్నా కూడా కేంద్రంలో సోనియా గాంధీ గారిని కలవడానికి పోవాలా. ఒక పిసిసి అధ్యక్షుడు పేరు చెప్పాను, ఆ పిసిసి అధ్యక్షుడు సోనియా గాంధీ గారికి కలవడానికి పోయినాడు. పోయినాడు టెన్షన్ పత్కు పోయినాడు, లోపడి పోయినాడు. బయటకు వచ్చి పత్రికల వాళ్ళందరూ ఉంటే నేను సోనియా గాంధీ గారిని కలవలేకపోయాను, నాకు అపాయింట్మెంట్ దొరకలేదు అని చెప్పొచ్చాడు. హైదరాబాద్ రాగానే మాజీ పిసిసి అధ్యక్షుడు ఒక ఆయన ఈయనను కలిసి, పిచ్చోడివి నువ్వు అట్లా చెప్పొద్దు, టెన్షన్ పత్ లోపల పోయినావు కదా కాంపౌండ్ లోపలికి, అక్కడ వాష్రూమ్ ఉంటుంది, ఇక్కడ పోయి కాలకృత్యాలు తీర్చుకో, ఒక అరగంట లోపటే తిరుగు, బయటకు వచ్చి నేను సోనియా గాంధీ గారిని కలిసినాను, అద్భుతంగా జరిగింది మీటింగ్, ఆమె నేను చెప్పినవన్నీ చేస్తా అన్నారని చెప్పేసాయి. ఎవరు కన్ఫర్మ్ చేసుకునేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు పోయింది కూడా. ఎందుకు నేను ఈ మాట అంటుంటే చంద్రబాబు నాయుడు గారిని ఏదో విమర్శించడానికి దీనికోసం కాదు. ఇప్పుడు ఒక్కటి చెప్పండి నాకు, ఆయన రాహుల్ గాంధీ గారిని కలిసిన ఫోటో ఇప్పుడు మీరు చూపించినారు, లేదా అప్పుడు 2018-19 కాలంలో ఆయన ఢిల్లీలో సోనియా గాంధీ ఇంటి దగ్గర కానీ లేకపోతే బెంగళూరులో జరిగిన కొన్ని ప్రతిపక్షాల సమావేశంలో కానీ రాహుల్ గాంధీ పక్కన నిలబడి ఆయన చేసిన హడావిడి, ఇవన్నీ వీడియోలు ఆయనకు అనుకూల మీడియాలో అద్భుతంగా వచ్చినాయి. మరి మొన్న నిజంగానే ఆయన చెప్పుకుంటున్నట్టు లేదా ఆయన వందిమాగదులు చెప్పుకుంటున్నట్టు ఆయనను సమర్థించే మీడియా చెప్తున్నట్టు వాళ్ళు 20 సార్లు 30 సార్లు అమిత్ షాను ఇంకొకళ్ళు బతిమాలుకొని నేను పిలుచుకుని ఉంటే ఇట్లా ఉండేదా? ఎంత హంగామా చేసేవాడు ఆయన. ఆయన మీడియాలో ఎన్ని ఫోటోలు వచ్చేవి, ఎన్ని వీడియోలు వచ్చేవి. ఫోటో మాట ఎందుకంటున్నా అంటే ఫోటో యొక్క అథెంటిసిటీ మనం జర్నలిస్టులుగా మనకు తెలుసు. న్యూస్ పేపర్స్లో అమర్ ఈశ్వర్ కలుసుకున్నారు అనే వార్త కంటే అమర్ ఈశ్వర్ కలిసి కూర్చున్న ఫోటోకు ఎక్కువ విలువ ఉంటుంది, అథెంటిసిటీ అనేది వస్తుంది. మరి ఎందుకు ఫైల్ ఫోటో ఇవాళ ఆయనను సమర్థించే ఒక పత్రిక అద్భుతమైన ఆయనకు అనుకూలంగా ఉండే ఒక వార్త రాసింది, ఆ వార్తలో వేసిన ఫోటో మళ్ళీ అమిత్ షా అయింది ఫైల్ ఫోటోని వేసినారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని కలిస్తే ఆ ఫోటో వచ్చింది, పిఎంఓ అఫీషియల్ గా ట్వీట్ చేసింది, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినారు. ఆయన పార్లమెంట్ లోపల తిరుగుతున్నదంతా మధ్యలో ఆమెను నిర్మలా సీతారామన్ గారి కలుసుకున్నది, ఆమె చేంబర్లో పోయి ఆయన కలుసుకుని, ఇవన్నీ ఫోటోలు బయటకు వచ్చినాయి. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాను నడ్డాను కలిస్తే ఆ ఫోటోలు ఎందుకు రాలేదు? వాళ్ళు వద్దన్నారా, ఈయన వద్దనుకున్నాడా? అంటే ఈయన ఒక ఎలివేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది, పిలిచారు అన్నది నేననేది. కాబట్టి ఇది ఎక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళే తనని అడుగుతున్నారు. నేననేది ఏంటంటే వార్తలు ఎక్కడ వస్తాయని ఇట్లాంటి ఫోటోలు నాకున్న అభిప్రాయం ఏమిటి అంటే
ఈయనే బలవంతంగా ఏదో ఒకటి చేసి వాళ్ళని విసిగించి అడుక్కొని పోయినట్టున్నాడు. ఓకే, వాళ్ళు ఏదో వస్తే నువ్వు చెప్పేది వింటాం కానీ బాబు ఈ ఫోటోలు గీటోలు ఈ గందరగోళం వద్దు, ఇంకా మేమే నిర్ణయం తీసుకోలేదు ఎవరితో పోవాలనేది అని చెప్పి ఉంటారు అమిత్ షా అని నేను అనుకుంటున్నాను. అది నాకున్న అవగాహన. ఓ 40-45 ఏళ్ల పాటు రాజకీయ నాయకుల్ని చూసి మీడియాలో పనిచేసిన వాడిగా నాకున్న అవగాహన అది.